హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వాగులోకి వస్తున్నాం చేపలు పట్టడానికి. అప్పుడు వెళ్ళింది గంగ, ఇప్పుడు మళ్ళీ వాగులోకి వస్తున్నాం. అప్పుడైతే ఆలుగు పడ్డది. ఇప్పుడు కుర్రమీనుకు ట్రై చేస్తున్నాం. ఇక్కడ పడుతుందో లేదో చూద్దాం. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇక్కడ కుర్రమీనులు ఉండే ఏరియానే. ఈ వాతావరణం చూడండి, ఈ లొకేషన్. అటువైపున మామిడి తోట ఉంది, ఇటన్నీ ఓ ఈత చెట్లు. ఇదే వాగు, మనం వచ్చిన వాగు. మామ, ఈ కుర్రమీను అయితే తీసుకొచ్చి కుర్రమీను పట్టడానికి కోసం కప్పనైతే ఇచ్చినాం. ఇది 300 అయితే పడ్డది. మరి మీసాలు అయితే నంబర్ పెట్టుకున్నది, కానీ మరి ఇది పని చేస్తాలే చూద్దాం. మరి దుకాణ పొడైతే చెప్పిండు, బెల్లం ఉంటే ఈగలు ఎట్లు ఉరకతాయో దీన్ని చూస్తే చేపలు ఎట్లు ఉరకతాయి అని చెప్పిండు. మరి అన్నమాట మీకు మనం కూడా వేసి చూద్దాం, అర్థమవుతుంది. ఇక ముట్ట పడుతుందా మరి చూద్దాం. ఇక ముట్ట కోసం అయితే అన్ని తయారైనాయి. ముట్ట పడదాం ఇక. ఇటు దగ్గరలో ఒక ముట్ట అయితే కనబడ్డది. కరెక్ట్గా అది ఉండే జాగాలు వేసాం. చూద్దాం మరి. ఇక ముట్ట పిల్లలు కనబడుతుంది, ఆ పెద్ద గుంపు వచ్చింది ఇది. అవి సాయంత్రం పూట మంచిగా ఆడుకుంటున్నాయి చిన్నపిల్లలు. అక్కడ నుండి అయితే మళ్ళీ తిరిగి వేరే ప్లేస్కి వచ్చినాం. అక్కడ కనవలే, కానీ ఇక్కడ మీకు కనబడుతుందా మంచి నెమళ్ళు అనేటివి ఆడుకుంటున్నాయి మంచిగా. అక్కడ వాటర్ రావడానికి వచ్చిన నెమళ్ళు ఒక గుంపే వచ్చింది, ఎగురుకుంటూ పోతుంది. ఇక్కడ ఒక నెమలు ఉన్నది ఒక బండ మీద. కనబడుతున్నాయి నెమళ్ళు. ఆ దగ్గరికి వెళ్ళే వరకు అవి వెళ్ళిపోతాయి. ఇక ఆల్రెడీ ఇది చూసినాయి, సౌండ్ చూసినాయి, అవి వెళ్ళిపోతాయి. వాటర్ రాగుతున్నాయి. ఎగిరిపోతున్నాయి, కనబడుతున్నా. ఓకే, అటు ఒడ్డు సైడ్ పోయినాయి అటుగా. అయ్యో, అక్కడ ఒడ్డు కనబడుతున్నాయో. రోజు ఈ టైంకు ఈవినింగ్ టైంలో రోజు నెమలు అరుస్తాయిగా ఇక్కడికి అత్తే. ఇది మాత్రం లొకేషన్ మాత్రం పిచ్చా ఉంటుంది బ్రో. మొత్తం చల్లని గాలి, స్కై కూడా చూడండి, మొత్తం వేరే లెవెల్. ఆ చెట్లలో అటు సైడ్ మొత్తం దాన్ని కుర్రు అంటారు. ఇక చెట్లలోకి పోతే వాటికి అన్నీ ఉంటాయి. ఇక జంతువులు, చాలా జంతువులు ఉంటాయి. అవి అరుస్తాయి. ఇక ఈ టైం వరకు అలా అరుస్తాయి. మంచిగా నీళ్ళలో ఇక్కడ కూర్చొని మజా చేసుకుంటే కూడా వచ్చాయి ఇక్కడికి అత్తేమంటే. ఆల్రెడీ నెమ్మలు అటు పోతున్నాయి, ఇక మెల్లి ఎక్కుతున్నాయి ఒడ్డుగా. అవి సౌండ్ చూసినాయి ఇక అవి. సరే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడ చేపలు పట్టాలంటే కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది మనం. గాలం అయితే మళ్ళీ వేసిన, మరి చూద్దాం ఈసారైనా వస్తుందో లేదో. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొంచెం ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇటు బండల్ సైడ్ అయితే వచ్చిన. ఇగో వేరే గాలం కూడా చేంజ్ చేసిన. అయితే ఇప్పుడు కొంచెం చూడండి, మనకైతే రెస్పాన్స్ వచ్చింది. చేపను కూడా మనం లాగుతుండు. దాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. बोल रहे काटी तो बोल रहे अलग गुट कौन फोड़ వెళ్ళే కాలం తెగిపోయింది. అది కాలం కాలం గట్వాడి గట్వాడి అది
భలే పట్టినవురా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.